హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ ట్రేడర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి విధంగా కూడా కొన్ని కథలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నేను చదివినటువంటి ఒక కథని నాకు రీడింగ్ అనేది కొంత ఇంట్రెస్ట్, అందువల్ల కొద్దిగా ప్రతిరోజు ఏదో ఒకటి చదువుతూనే ఉంటాను. మినిమం 50 పేజెస్ అయినా సరే ఇప్పటికి కూడా చదువుతూ ఉంటాను. సో ఈ మధ్య చదివినటువంటి ఒక కథ చాలా ఇన్స్పిరేషన్గా ట్రేడర్స్కి బాగా ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ కథను చెప్పబోతున్నాను. ఒక ఊరిలో శామ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతను 10వ తరగతి మాత్రమే చదువుతూ ఉన్నాడు. ఈ 10వ తరగతి అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తను ఏం చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలి, ఏంటి అనేటువంటిది ఇతమితంగా అర్థం కాక తను ఏమీ చేయలేనటువంటి స్థితికి, అంటే ఏ సబ్జెక్ట్నో లేకపోతే ఏ కోర్సు జాయిన్ అవ్వాలో ఏంటో అనేటువంటి విషయం తనకి అవగతం కాక, ఏది చేయలేక నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉండి తన చదువుకి కొంత బ్రేక్ పీరియడ్ తీసుకుందాము అని అనుకుంటూ తన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ తండ్రి గారికి చెప్తా ఉంటాడు అన్నమాట. అతని పేరు గోల్డెన్ లెగ్, అంటే వాళ్ళ ఫాదరు పేరు ఆండ్రూ. ఇతనుని గోల్డెన్ లెగ్ అనేటువంటి బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి అనమాట. సరే, ఇతను శ్యామ్ చదవలేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఆర్థికంగా వాళ్ళు ఏమన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ అంటే అలా కూడా కాదు. వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనే చాలా అంటే చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, చాలా ధనికులు అనమాట. ఆ ఉద్దేశంతో కాబట్టి అతనికి డబ్బుకి కొదవలేదు, కానీ చదువుకోవాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ లేదు. భవిష్యత్తు గురించి ఒక ఆందోళన, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సహజంగా ఇటువంటి భావాలే ప్రతి ఒక్క ట్రేడర్లో కూడా ఉంటూ ఉంటాయన్నమాట. ఎవరైతే ట్రేడింగ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారో వాళ్ళకు కూడా భవిష్యత్తు అనేది ఒక అంధకారంగా, ఎవరైతే దీన్ని కెరీర్గా ఎన్నుకుంటారో వాళ్ళకి కూడా అట్లానే అనిపిస్తూ ఉంటుంది. సరే, శ్యామ్ తన ఫాదర్కి ఆండ్రూకి చెప్పాడు. ఏమని చెప్పాడు? నాన్నగారు, నేను ఇక చదువుకోలేను, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి ఒక బ్రేక్ అనేటువంటిది తీసుకుందాము అని అనుకుంటున్నాను అన్నాడు. దాంతో వాళ్ళ తండ్రి నవ్వి, ఎక్కడ మన ఉపోద్ఘాతం అనేటువంటిది అతనికి ఏం చెప్పకుండా, ఓకే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ నేను ఒక ముగ్గురు యొక్క పేర్లు ఇస్తాను, ఈ ముగ్గురిని నువ్వు గనక కలిసిన తర్వాత నీ అభిప్రాయాన్ని చెప్పు అని చెప్పేసి చెప్తాడు. ఓకే అంటాడు. దాంతో ఒక ముగ్గురు పేర్లు చెప్తాడు. వాళ్ళు మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. సరేనని చెప్పేసి ఒకరోజు ఉదయాన్నే మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతను ఈ గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాడనమాట. అతన్ని కలుస్తాడు. అతను బాగా బలంగా, బలిష్టంగా, వాళ్ళ తండ్రి యొక్క వయసే ఉంటుంది. సరే, అతన్ని అడుగుతాడు, నీ యొక్క సక్సెస్ యొక్క రహస్యం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అడగగానే, నా సక్సెస్ యొక్క రహస్యం అంటూ ఏం లేదు, నేను మా క్లాస్మేట్స్ మొత్తం కూడా 40 మంది, 40 మందిలో 38వ వ్యక్తిని నేను. కానీ నాకు రన్నింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి నేను చదువుకుంటూనే పెద్దగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా, నేను అనుకునేటువంటి రన్నింగ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి మొదటి సంవత్సరంలో ఈ పరిగెత్తేటువంటి సామర్థ్యాన్ని బాగా పెంచుకున్నాను. రెండవ సంవత్సరంలో తను చేస్తున్నటువంటి మిస్టేక్స్, అంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి మిస్టేక్స్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని వాటిని రెక్టిఫై చేసుకున్నాను. మూడవ సంవత్సరంలో స్కిల్స్, ఆ యొక్క టెక్నిక్స్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాను, టెక్నిక్ని నేర్చుకున్నాను. తద్వారా చాలా రకాలైనటువంటి పోటీల్లో పాల్గొన్నాను, చాలా బహుమతులు గెలుచుకున్నాను. తద్వారా నాకు ఉద్యోగం అనేటువంటిది వచ్చింది, ఫేమ్ అనేది వచ్చింది, మంచిగా సెటిల్ అయిపోయాను అని చెప్పేసి చెప్తాడు. ఓకే, ఆశ్చర్యపోతాడు. అంటే మీరు కూడా ట్రేడర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మొదటిది ప్రాక్టీస్ చేశాడు, రెండవది అసలు ముందు ప్రాక్టీస్ అనేటువంటిది ప్రైమరీ థింగ్స్ అనేది తెలుసుకోవాలి కదా, రెండవది బాగా సామర్థ్యాన్ని, తను చేస్తున్నటువంటి మిస్టేక్స్ని అండర్స్టాండ్ చేసుకున్నాడు, మూడవది టెక్నిక్స్ని నేర్చుకున్నాడు, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ట్రేడర్ కూడా ఇవి చాలా ముఖ్యమే. తర్వాత అక్కడి నుంచి మరొక వ్యక్తి, రెండో వ్యక్తికి దగ్గరికి వెళ్తాడు. ఆ అడ్రస్ని పట్టుకుని రెండో వ్యక్తికి దగ్గరికి వెళ్తే అతను ఒక మంచి హోటల్లో వంట అనేటువంటిది చేస్తూ ఉంటాడు, మంచి హోటల్ అనమాట. అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేను పలానా వ్యక్తిని, ఆండ్రూ కొడుకుని అని చెప్పేసి చెప్తాడు. ఓహో, ఆండ్రూ కొడుకు, మరి మీ సక్సెస్ రహస్యం ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు అతను కొంచెం లావుగా, ఫ్యాట్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు? నేను చదువు మీద అంత పెద్దగా శ్రద్ధ లేదు, మా క్లాస్మేట్స్ అందరూ కూడా 40వ వ్యక్తిని,
40 మంది ఉన్నాము. 40 మందిలో నేను 39వ వాడిని. కాబట్టి 39వ వాడు ఆహ్, ఉండటం వలన పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది లేదు. కానీ వంట మీద చాలా ఇంట్రెస్టు. కాబట్టి నేను కొత్త కొత్త రకాలతో కూడుకున్నటువంటి వంటలు చేసుకొని మాత్రం బాగా తినేవాడిని. ఒకసారి ఒక స్నేహితుడు మా ఇంటికొచ్చినప్పుడు, "నువ్వు వెరైటీగా బాగా వంటలు చేస్తున్నావు కాబట్టి, నీవు ఈ ఫుడ్‌నే ఎందుకు అమ్మకూడదు" అని చెప్పేసేసి నాకు ఒక ఉచిత సలహా అనేటువంటిది ఇచ్చాడు. కాబట్టి నాలో ఉన్నటువంటి స్కిల్‌ని రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేసేసి, కొత్త కొత్త డిష్‌ల్ని, వంటల్ని తయారు చేసేసి, పబ్లిక్‌కి అమ్మటం బాగా ఎక్కువగా మొదలెట్టాను. ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి ఇవ్వడం వలన నా యొక్క వ్యాపారం అనేటువంటిది అద్భుతమైనటువంటి కొద్దిగా పేరనేటువంటిది వచ్చింది. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకి హోటల్ పెట్టాను. ఇప్పుడు ఇటువంటి హోటల్ సంబంధించిన ఫ్రాంచైజీస్ దేశం మొత్తం వ్యాపించి స్ప్రెడ్ చేశాను. మంచి ఆదాయాన్ని పొందుతున్నాను. అలాగని నా ప్రాక్టీస్‌ని ఆపుకోలేదు అని చెప్పేసేసి చెప్పాడు. సో, అతను సక్సెస్‌ఫుల్ స్టోరీ అది. తర్వాత మూడో వ్యక్తిని కలవాలి. అప్పుడు ఈ శ్యామ్ అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? తన మనసులో మూడో వ్యక్తి బహుశా ఈ యొక్క క్లాస్‌మేట్స్‌లో 40 మంది క్లాస్‌మేట్స్ ఉన్నారు కదా! 40 మంది క్లాస్‌మేట్స్‌లో ఆఖరి వాడు 40వ వాడై ఉంటాడు అని చెప్పేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళితే ఆళ్ళ ఇల్లు అంత గొప్పగా లేదు. ఇంతకుముందు 38, 39 ఉన్నాయేమో. ఇంతకుముందు ఇద్దరిని కలిసాడు కదా! వాళ్ళంత ఇల్లుల్లాగా లేవు. చాలా చిన్న ఇల్లు ఉన్నది. బక్కపలసగా ఒక వ్యక్తి అనేటువంటి వాడు ఉన్నాడు. సరే అంకుల్, నేను పలాని వాళ్ళ అబ్బాయిని, ఆండ్రూ వాళ్ళ అబ్బాయిని, మీ యొక్క సక్సెస్‌ని చెప్పండి అని అన్నాడు. అంటే అప్పుడు అతను చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? మా క్లాస్‌మేట్స్ మొత్తం 40 మందిమి. నేను మొదటి వాడిని. నాకు బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అన్నిట్లో కూడా ఫస్ట్ మార్కులు వచ్చేటట్టుగా బాగా ఫోకస్ అనేటువంటిది చేశాను. కానీ ఆ ఫోకస్ అనేటువంటిది దాని మీదే ఉన్నది. అంటే అన్నిటి మీద నాలెడ్జ్ అనేటువంటిది ఉంది. కానీ డీప్ నాలెడ్జ్ అనేటువంటిది లేదు. దీనివలన నేను పెద్దగా అద్భుతంగా చదివినప్పటికి కూడా సక్సెస్ అనేటువంటిది కాలేకపోయాను. కానీ మా క్లాస్‌లో మీ తండ్రి గారు 40వ వాడు. 40 మెంబర్స్‌లో మీ తండ్రి అంటే ఆండ్రూ 40వ వాడు. కానీ అతనుకి గుర్రాలన్నా, గుర్రపు స్వారీలన్నా వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. సో, దాని మీద బాగా కాన్సంట్రేషన్ చేశాడు. ఈ రోజున ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అత్యంత ధనవంతుడు మీ తండ్రేను అని చెప్పేసేసి చెప్తాడనమాట. సో, ఇక్కడ మీరు కూడా ట్రేడర్స్ కూడా ఆలోచించండి. దేని మీదైతే ఇప్పుడు 10 వాటి మీద ఫోకస్ చేశాడు అతను. నంబర్ 1 క్యాండిడేటే. నంబర్ 1 నాలెడ్జ్ ఉన్నటువంటి వాడే. 10 స్ట్రాటజీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తే అసలు దాని మీద అసలు సక్సెస్ అనేటువంటిది కాదు స్టాక్ మార్కెట్‌లో. ఏదైనా సరే ఒకదాన్ని పట్టుకొని ఎలాడాలి. ఒక స్ట్రాటజీని నమ్ముకొని గనక ముందుకెళ్తా దానికి కాపోతే ఏందంటే అడ్జస్ట్‌మెంట్స్ ఇవన్నీ గనక చేస్తే మీరు అద్భుతమైనటువంటి సక్సెస్ స్టాక్ మార్కెట్‌లో ఖచ్చితంగా పొందుతారు. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. కాబట్టి మీరు ఒక స్ట్రాటజీని నమ్ముకోండి. జీవితంలో సక్సెస్ అవ్వండి. మన నాలెడ్జ్ తక్కువేనో, మనం తక్కువ స్థాయిలో ఉన్నామనో, మనం ఎక్కడో వెనకబడి ఉన్నాము అనో, లేకపోతే స్టాక్ మార్కెట్ గురించి అద్భుతంగా తెలుసు కానీ లాభాలు సంపాదించలేకపోతున్నానంటే దానికి కారణం ఇదే. టూ మెనీ హ్యాండ్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు వందల స్ట్రాటజీస్ మైండ్‌లో పెట్టుకొని ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తే మనం ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేము. మనం ఒకదాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోవాలి. సో, ఈ 3 స్టోరీస్ నుంచి ఇన్‌స్పైర్ అయినటువంటి శ్యామ్ ఇంటికొచ్చిన తర్వాత తను తెలుసుకున్నాడనమాట. బాగా చదువుకోకపోయినా, లేకపోతే ప్రాథమికంగా చదువుకొనైనా మనకున్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగాల్లో మనం గనక ముందుకు సాగిపోతే అద్భుతమైన విజయాలు సాధించొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆల్రెడీ గుర్రాలు వీటన్నీ ఉన్నాయి కాబట్టి జంతు శాస్త్రాన్ని, గుర్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్‌ని వీటన్నిటిని కూడా ఆ సబ్జెక్టుని చదవటానికి ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఆ తర్వాత కాలంలో ఒక మంచి హార్స్ రైడర్‌గా, హార్స్ ట్రైనర్‌గా ఆ చుట్టుపక్కల అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కాబట్టి మనం గనక మన యొక్క ఆలోచన విధానాన్ని గనక సక్రమైనటువంటి రీతిలో గనక మనం మార్చుకోగలిగితే జీవితంలో సక్సెస్ కావచ్చు. లేదంటే స్టాక్ మార్కెట్‌లో కూడా అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. థ్యాంక్ యూ.